దేశ ప్రజలనుద్దేశించి ముఖ్యంగా రైతు కుటుంబాలను ఉద్దేశించి అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ప్రతి నియమాలుగా తొందర ముగిస్తారు మీకు బోర్డు పేరు సుదినము ముఖ్యమైన రోజు. అనేక మంది కార్యకర్తలను తయారు చేసి భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు ఒక మార్గ నిర్దేశంగా ఉండి నీతికి నిజాయితీకి మారుపేరుగా అనేక మంది కార్యకర్తలు తయారు ఒక గొప్ప వ్యక్తి, మనందరి స్ఫూర్తి పరాత దేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి రోజు. అందుకే ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు తీసుకున్నారు. శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం వారి తాపత్రయపడరు. వారి లక్ష్యాలను ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది కూడా నెరవేర్చబోతా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తెలుసుకున్నందరూ కూడా వారు మొదలు స్ఫూర్తి అటల్ బిహారీ వాజ్పేయి గారి ధైర్యానికి ఒక సాహసానికి ప్రతిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకున్న నాయకుడే కాబట్టి ఈరోజు అనేక సాహసోపేతమైన నిర్ణయాలు దేశంలో తీసుకుంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రియత ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలను రైతు సమ్మాన్ నిధిన వాళ్ళ ఖాతాలో జమ శుభ సందర్భం ఈరోజు. ఎక్కడో రైతులు క్యూలో తీసుకున్నారు, ఎక్కడ లాంఛాలు రైతులు, ఎక్కడ రైతులు సమస్యలు పడిపోతలేరు, ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేరు. నేరుగా మన ఖాతాలోకి ఈరోజు 9 కోట్ల మంది రైతులకు ఇవాళ నిధి జమేసినట్టే. ఇవాళ ఎందుకంటే మంచి కార్యక్రమం విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సందర్భాన్ని ఒక్కసారి దేశవ్యాప్తంగా రైతులు చర్చించుకుంటా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి, నిరంతరం రైతుల గురించి ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు చెప్పి ఇన్ని సంవత్సరాలుగా దేశాన్ని పరిచిన ఏ పార్టీ కూడా కనీసం రైతులు పట్టించుకున్న పాపాల పోలీసులలో ముఖ్యమైన వ్యక్తి శక్తిశాలి నరేంద్ర మోడీ గారు దేశానికి పాటించబడ్డాక రైతులు దేశంలో సుఖ శాంతితో జీవిస్తున్నారంటే ప్రధాన కారణం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని పేద నరేంద్ర మోడీ గారి విషయం రైతులను గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు కూడా. అందుకే ఇంకా రైతులను ఇంకా మంచి జరగ ఉద్దేశంతో దేశంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడిన ఉద్దేశంతో అనేక సమీక్ష చేసి అనేక సర్వే చేసి రైతులను సంప్రదించి రైతు కుటుంబాలను సంప్రదించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చెప్పి అనేక ఆలోచనలు వచ్చిన తర్వాత వాళ్ళ నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొస్తే వాళ్ళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇలా దేశంలో కొంతమంది మూర్ఖులు చేస్తుంటే రైతులు తప్పుగా రైతులకు వాస్తవ విషయాలు తెలుసు కానీ రైతులు తప్పుతో వివరించబట్టి కొంతమంది మూర్ఖులు ఈ దేశంలో అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మనందరూ తెలుసు కదా దేశంలో రైతుల పరిస్థితి తెలుసుకోవాలి. నిజంగా పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చే కూడా ఇబ్బంది. పంట వస్తుందా రాదా, అకాల వర్షాల వల్ల, వరగల వానల వల్ల అనేక ఇబ్బందులతో పంట చేతికి వచ్చే ఇబ్బంది. పంట చేతికి వస్తే ఇలా మద్దతు వస్తుందా రాదా, తిరిగి మన చేతికి డబ్బులు వచ్చేవారు కూడా ఇవాళ ఇబ్బంది. అయ్యో మేము ఒక భయం, నీకు వ్యవసాయం అంటే చూడగా మారే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది, దేశంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాల్సింది కదా ఈ నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు పంట పండించిన తర్వాత మీ పొలాల నుంచండి, మీ స్థలాల నుంచండి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీ పంట పొలాల స్థలాలకు మీ స్థలాలకు వచ్చే కొనుగోలు చేస్తామని ఇక్కడ జరిగిందా ఒక్క స్థలం చేయండి.
ఇవాళ కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన తర్వాత ఇవాళ పనిగాపు వారికి కాంగ్రెస్ పాలే పరిస్థితి. వర్షాలు వస్తే పంట నష్టం అవుతుంది. కనీసం ఎక్కువ క్యూసిస్తాము, ఒకసారి టోకన్స్ ఇస్తాము, కొంత పైలు చివరకు లాస్ట్కు సరే ఏదైనా ఇబ్బంది పడేస్తాము కష్టపడతామని చెప్పి వాళ్ళు చివరకు ధరస్తారంటే ఆ కొనుగోలు కేంద్రంలో కొంతమంది బినామీ వ్యక్తులు వాళ్ళ నాయకులు దళాలు కదా వాళ్ళే ధరలు వేసి వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతుంటే దీన్ని అడ్డుకోవాలని చెప్పి నూతన చట్టం వచ్చింది కదా. కనీసం మద్దతు లేకుండా ఆ బ్రోకర్లు ఆ దళాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు కదా రైతుల గురించి ఆలోచించకుండా వాళ్ళే ధర నిర్ణయించడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు రైతు పరిస్థితి అంటే కనీసం పెట్టుబడి వస్తే చాలు అని చెప్పి పెద్దలు ఆలోచించారు. ఇప్పుడు పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. ఎంత వస్తుందో తీసుకుందాం, మళ్ళీ ఇంకా కాలయాపన చేస్తే ఇంకా కనీసం ఒక రూపాయలు కూడా మిగిలిని చెప్పి భయపడి ఇవాళ తక్కువ రేటు కమ్ముకునే పరిస్థితి కదా రైతు కూడుకోవడానికి ప్రజా ఉండే పరిస్థితి కదా తెలంగాణ రాష్ట్రంలో ఉంది కదా. ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఉంది కదా. తీవ్ర పేరుతుంది, తల్లి పేరుతుంది, కాంటాల పేరుతుంది, ట్రాన్స్పోర్ట్ పేరుతుంది, రైస్ మిల్లర్ల పేరుతుంది. మన రైతులు ఇబ్బంది పడుతున్న దీన్ని ఎక్కువ అడ్డగించాలని రైతులకు న్యాయం చేయాలని చెప్పి మన నూతన వ్యవసాయ చట్టం వచ్చింది. నూతన వ్యవసాయ చట్టం నుంచి ఎక్కువ అవసరం లేదు, దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సింపుల్ రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడమే నూతన వ్యవసాయ చట్టం. రైతు తన పండించిన పంటలు దేశంలో ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోవడమే నూతన వ్యవసాయ చట్టం. రైతు ముందస్తు ఒప్పందం ముందే ధర నేర్చుకొని ఎంత లాభం వస్తుందో ఊహించుకొని దాన్ని పొందడమే ఇలా ముందస్తు ఒప్పందం. ఈ మూడు విషయాలు మాత్రమే. మన రైతు పండించిన పనులు తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయించుకున్న అధికారం ధర ఎవరు నిర్ణయిస్తున్నారు? కొనుగోలు కేంద్రంలో ఒక కొంతమంది బ్రోకర్ నిర్ణయిస్తున్నారు. మన రైతు పండించిన పనులు కేవలం ఆ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్ముకోన్నాడు. కానీ నూతన వ్యవసాయ చట్టం ద్వారా కొనుగోలు కేంద్రాలు అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. రైతు పండించిన పనులు ధర నిర్ణయించుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ పంపిస్తాడు. మన ముందస్తు ఒప్పందం కూడా అదే. మనం మామిడి తోట పెట్టుకుంటే నాకే ఉండి 10 ఎకరాలు అనుకుంటాను మామిడి తోట అల్పంగా ఉన్నాడు. ఇలా సత్తన కార్పొరేట్ సంస్థ ఎంత సత్తన పాట అప్పుడు కాదు వాళ్ళు సత్తన కార్పొరేట్ సంస్థ చేద్దామని ఎవరు నా దగ్గరకు వచ్చిండు. నీకు ఎంత పెద్ద స్థలం ఉంది అన్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది అన్న. నువ్వు ఏ పంట పడుతున్నాడు? మామిడి తోట పెట్టుకున్నా అన్న. నేను ముందస్తు ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నా, నీకు ఏ విధంగా న్యాయం చేయాలని అడుగుతాడు. నేనంట అన్న ఒక్క కాయకు మామిడికాయకు 5 రూపాయలు అప్పచేసుకున్నాను నేను. దానికి నువ్వు సిద్ధం అంటే ఏ స్థలం సిద్ధం అన్నాడు. మా ఇద్దరం అంటే అగ్రిమెంట్ ఉంటుంది. ఎందుకు 5 రూపాయలు ఒక కాయ అగ్రిమెంట్ ఉంటుంది. మొత్తం పంట మొత్తం తనదే. కేవలం పంట మాత్రమే, స్థలం కాదు అగ్రిమెంట్. కేవలము పంట మాత్రమే. కొంతమంది జోకరాల వల్ల మొత్తం స్థలాలు అగ్రిమెంట్ చేసుకుంటాడు, తప్పు ప్రచారం చేస్తున్నాడు. కేవలం పంట మాత్రమే. నాకు సత్తలకు 5 రూపాయలు అగ్రిమెంట్ అయిన తర్వాత పంట చేతికి వస్తుంది. నాకు సత్తలు ఎన్ని పైసలు ఒక్క కాయకు 5 రూపాయలు. కానీ బజార్లో ఇవాళ హైదరాబాద్ లో, కరీంనగర్ లో, నాగపూర్ లో, ముంబై ఎక్కడో మామిడికాయకు కేవలం 3 రూపాయలు ఉండదు. ఇక్కడ కూడా 3 రూపాయలు ఉండదు. కానీ అయినప్పుడు కూడా సత్తలు నాకు ఏం చేయాలి? 5 రూపాయలు ముందస్తు ఒప్పందం 5 రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ నాకు నిజామాబాద్ లో, హైదరాబాద్ లో, నాగపూర్ లో, ఢిల్లీలో ఒక్కొక్క మామిడికాయకు అక్కడ 20 రూపాయలు ధర ఉంటుంది. ఎందుకంటే నేను వెంటనే సత్తని అడుగుతా, అన్నా నాకు ముంబైలో, నాగపూర్ లో అక్కడ ఇక్కడ 20 రూపాయలు ఒక మామిడికాయకు నువ్వు ఇస్తావా? ఇయ్యమాట. ఇస్తా అంటే పైసలు తీసుకుంటా, ఇయ్య అంటే అగ్రిమెంట్ క్యాన్సల్. నేను ఇచ్చే అడ్వాన్స్ పైసలు వెంటనే ఇవ్వాలి. నేను ఎక్కడ అమ్ముకుంటా తీసుకుపోయి ఎక్కడ ధరస్తే అక్కడ 20 రూపాయలు అమ్ముకుంటా. నేను అమ్ముకున్న తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే పైసలు అకౌంట్ పడతాయి. 3 రోజులు దాటిందనుకో అవును కింద కేసు అయితే
ఇదే చట్టం. ఈ చట్టాన్ని ఎందుకు ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారో ఇందులో కారణాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బులు పాటు ముఖ్యమంత్రి ఇప్పుడు అనుకుంటున్నారా అనుకుంటున్నారా త్రిపురాల కోసం జగిత్యాల మమ్మల్ని కూడా రాదు. ఈ జగిత్యాల కులం లుచ్చగారు పిఎఫ్ఐ లుచ్చగారు రాజవేత్తలు నీకు డబ్బుగా బాగానే ఇవాళ జగిత్యాలు ఇదే జగిత్యాల భారతీయ జనతా పార్టీ అంటే లేకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జీవితాలు లేకుంటే మన జితేందర్ రెడ్డి ఈ ప్రాంతంలో అమలు కాకుంటే ఈ జీవితంలో సంఘ విద్రోహ శక్తులు పిఎఫ్ లాంటి నృత్యగాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నా బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు అనుకునే పని చేస్తే మీరు నాన్న దాన్ని కామెంటే కట్టవుతుంది ప్రభుత్వం దాని బిడ్డ మా మీద దాడి చేస్తే నెక్స్ట్ దాడి పక్కా ప్రతి పంపిణీ ఇలా మమ్మల్ని అనుకునే పని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఇంకా ఆందోళన ప్రజాస్వామ్య ఆందోళన అడ్డుకునే ప్రయత్నం చేస్తే అదే స్థాయి అడ్డుకోరు. నువ్వు దాడులు చేస్తే పక్కా పోటీ దాడి చేస్తావు. నువ్వు ఇంట్లో కూర్చోడానికి చూస్తూ కూర్చోడానికి తిరిగి కూర్చోడానికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం కాదు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నావు సార్ అని దాదాపు నేను రోజు అవుతున్నాను. ఒక్క సమాజం వ్యతిరేకించే కారణం ఉండాలి. ఎక్కడ కారణం లేదు. కారణం లేకుండా ఇక్కడ రైతులందరూ మోడీ 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 అని రాష్ట్ర ముఖ్యమంత్రికి డబ్బులు పోతాయి కదా. డబ్బులు ఏంటంటే ఎట్టి పద్ధతులు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇక్కడ కారణం లేదు. మనం బంద్ చేసారు అన్న ఈ చట్టమై దాదాపు 3 నెలలు 4 నెలలు జరిగింది. 6 నెలలు 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా రైతులు రోడ్డుకి ఆందోళన చేసిరా మరి చేయడం రైతులు మద్దతిస్తున్నాడు కదా. మరి టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు నిధులుగా చేసి మొన్న బంధు సపోర్ట్ బంద్ చేసేది ఎక్కడన్నా దిగితాల బంద్ చేసిరా నేను నారాయణపేట అక్కడ బంద్ కాలేదు, కరీంనగర్లో బంద్ కాలేదు, ఆదిలాబాద్లో బంద్ కాలేదు. మరి ఎక్కడ బంద్ అయింది? ఏదో బంద్ కాలేదు. ఎక్కడ రోడ్డు రైతులు ఆందోళన చేయలేదు. వాళ్ళ ఆందోళన టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆందోళన రైతులందరూ బీజేపీకి పోతారు. కానీ ఆందోళన ఎందుకు వ్యతిరేకిస్తారో కారణం ఇస్తారు. ఢిల్లీ పోతా ఢిల్లీ వేడు మరి ఢిల్లీ ఆందోళన చేస్తారు రైతులు. మరి ముఖ్యమంత్రి ఆందోళన కలవాలా లేదా? ఎందుకంటే ఈ పద్ధతి సాగుతూ ఉంటాయి. ఈ సందర్భ సమయంలో రైతులు ఇబ్బంది అవుతున్నాడా నువ్వు మళ్ళా మమ్మల్ని పడకేసావు అంటాడు. ఆ నుంచి ఏదో ఫార్మల్ కావా ప్రతిభాలు కావా ఇప్పుడు వచ్చి ఆందోళన ఎక్కడ ఆందోళనతో తెలంగాణ వస్తున్నారు. రైతులందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేయాలని రైతులను భావిస్తున్న తరంలో రైతులందరూ భారతీయ జనతా పార్టీ దృష్టిని ఆకర్షించిన వల్ల మన టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలు దీన్ని వ్యతిరేకించి రైతులు కూడా సామాన్య ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక అయోగ్యం సృష్టించే ప్రయత్నం వేస్తూ కూడా రైతులు ఎక్కువ పట్టుకున్న పాపం. అందుకే నేను మళ్ళీ అంటున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒకసారి స్పష్టం చేయాలి. రైతు పండించిన పంటకు దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కనిపిస్తే అది రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. రైతు ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకొని రైతు లక్షాధికారిగా మారే ప్రయత్నం చేస్తే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సందర్భంగా కదా 7వ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగిత్యాల జిల్లాలో
మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. ఈ తెలుగుబాజీ ముఖ్యమంత్రి మాటలు విని, దగాకోరు ముఖ్యమంత్రి మాటలు విని, అవినీతి ముఖ్యమంత్రి మాటలు విని, పామోరు ముఖ్యమంత్రి మాటలు విని, పారాశంకర్ ముఖ్యమంత్రి మాటలు విని ఎలా మేము సన్నపట్టు వారిస్తే కనీసం పట్టించుకునే పాపనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం పట్టించుకొని చెప్పి ఈ జగిత్యాల జిల్లా రైతులు ఇబ్బంది పడుతుంటే ఏ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కనీసం రైతులను సంప్రదించి రైతులు కలిసి కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అనేక సందర్భాలు ఈ తెలంగాణ జిల్లాలో అకాల వర్షాల వల్ల వరదల వాన వల్ల రైతులు నష్టపోయారు, రైతులు చనిపోయారు, మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, పంట నష్టపోయింది, తోటలో నష్టపోయారు. కానీ ఎక్కడ కూడా ఈ 6 సంవత్సరాలు ఈ యొక్క రైతు కుటుంబానికి కనీసం నష్ట పరిహారం అందించిన సందర్భం ఈ తెలంగాణలో రాష్ట్రం లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, దేనికోసం పనిచేస్తున్నాడో ఒకసారి రైతు సోదరు ఆలోచించాలి. ఇవన్నీ గుర్తించే ఈ ముఖ్యమంత్రి ఇలాంటి తెలుగుబాజీ ముఖ్యమంత్రి నిలబడాలంటే 80% నూతన వ్యవసాయ చట్టం తీసుకురావాల్సింది బాగుంటే నూతన వ్యవసాయ చట్టం తీసుకొచ్చింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి సన్నపట్టు పండించారు. ఆయన మాత్రం ఆయన బాబులో మాత్రం దొడ్డొద్దు పండించాడు. ఎందుకు పండించారు సార్? విలేకరుడు విలేకరులతో బాధించారు. ఈ విలేకరులు ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ వాళ్ళని భయపడ్డారు. ఒకరు భార్య ప్రదర్శింది. మరి విలేకరులు తింటే వాళ్ళ యాజమాన్యం ఏం చేయాలంటే విలేకరులకు భరోసా అయ్యాలి. మరి ముఖ్యమంత్రి కేసు పెట్టాలని లేదా? ముఖ్యమంత్రి మన ఢిల్లీ వెళ్ళి అవునా వచ్చి ఫామ్ 9 రోజులు పోలేదు. అరెస్ట్ భయపడాలి. ఢిల్లీ పోగానే ముఖ్యమంత్రి భయపడాలి. ఇప్పటికీ భయపెడతలేడు. మరి ముఖ్యమంత్రి ఆందోళన చేయాలి కదా, ఎందుకు చేస్తలేడు? భయపడి ఇప్పటికే ఫామ్ భయపెడతలేడు. అంటే ముఖ్యమంత్రి సన్నపడులు పండించాలని అనగా కలెక్టర్ చెప్పారు. ఏం చెప్పంటే సార్ మీ ఫామ్ దొడ్డొడ్డే పండించాలి అని అన్నారు. మరి కలెక్టర్ ఎందుకు చెప్పారంటే ఫైల్ భూసార పరిశీలన చేసినారు. మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ భూసార పరిశీలించిన అధికారులు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు భూసార పరిశీలన భూసార పరీక్ష చేయాలన్నమాట. 125 కోట్ల రూపాయలు ఇస్తాం. ఎన్ని ఇస్తాం? 125 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించడానికి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇలా ముఖ్యమంత్రి జేబులు దారి మనిషి. ఇలా ఆయన పావులో మాత్రం సన్నపు దుగ్గొట్టు పండించారట, బయట రైతులు మాత్రం సన్నపొట్టు పండించారట. ఆయన ఫామ్ హౌస్ లో పండించబడ్డారు. ముఖ్యమంత్రి మీ ఫామ్ హౌస్ లో పండించారని భయపడ్డారు. ధర ఎవరి తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పండించబడ్డారు. అదే కొనుగోలు కేంద్రాల మీద వీళ్ళ కార్పొరేట్ సంస్థల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవసరం ఉంది. ఇది స్పష్టం చేస్తే మన ముఖ్యమంత్రి ప్రజలు భావిస్తారు తప్ప, రైతులు భావిస్తారు తప్ప, లేకుంటే అబద్ధాలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధాన వ్యక్తిగా స్థిర స్థాయిలో మిగిలిపోతున్న విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రైతులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి మన ఇబ్బందులు